ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Speaker of the Assembly, it is his responsibility to safeguard his members. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలా, మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఐక్యంగా ఉండక తప్పదు. ప్రపంచం మొత్తం ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం టీవీలు పెడితే ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ పెట్టినా అదే కనబడుతుంది, నేషనల్ న్యూస్ ఛానల్ అదే కనబడతా ఉంది. ఫోర్స్ఫుల్ కన్వర్షన్లు, రయట్స్, మంచి ప్రోగ్రెసివ్ దేశాలు ఫ్రాన్స్, యూకేలు చేతికొస్తున్నాయి, రోడ్డు మీదకి వస్తున్నాయి. అటువంటి సమయంలో ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో కూర్చొని నా పేరు రేవంత్ ఉద్దీన్ అయినా పర్వాలేదు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంటే ఇక దీనికంటే సిగ్గుమాలిన తనం ఏమైనా ఉన్నదా? అంటే హిందువులందరూ మీరందరూ లొంగండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడా? వాడేమో వస్తాడు, ఏమో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినోడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాంపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నావురా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం, మొత్తం నాకిపో, ఆదివారం రా, దగ్గరుండి ఓట్లు వేపిస్తాం. రేపు కేబినెట్ ఉన్నట్టుంది, రేపు కేబినెట్ లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి కేబినెట్ మొదలు పెడతారంట రేపు. అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కులందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గు